సార్ ఇంకోటేంటంటే ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రానికొస్తే ఇప్పుడు నిన్న కలెక్టర్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్‌తో గాని చాలా మందితో మీటింగ్స్ పెట్టడం జరిగింది. మీటింగ్స్ పెట్టిన తర్వాత ఒక 6 మంత్స్ ఏదైతే గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత 6 మంత్స్ అయింది. దానికి ప్రోగ్రెస్ రిపోర్ట్‌గా కలెక్టర్ సదస్సులో మొత్తం చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెవెన్యూ, ల్యాండ్ ఆర్డర్, పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ దాంట్లో ఎక్కువ కంప్లెయింట్స్ అనేది రైజ్ అవుతున్నాయి నాకు అని కలెక్టర్స్‌కి చెప్పడం జరిగింది. మీరు చూసినట్లయితే నిజంగానే ఈ ఈ ఏదైతే ఈ 4 పేర్లు చెప్పారో రెవెన్యూ, లా అండ్ ఆర్డర్, పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ ఇది కాకుండా ఇంకేమన్నా ఎక్కువున్నాయా సార్ మీ ఇప్పుడు 6 మంత్స్‌లో చూసిన తర్వాత? సింపుల్‌గా చెప్తా సార్. జీఏడీకి సంబంధిత అధికారులందరినీ అటాచ్ చేసి కూర్చోబెట్టారు. ఎంఆర్ఓలని, వీఆర్ఓలు, వీడియోలని, రెవెన్యూ ఇన్స్పెక్టర్లని చాలా మందిని అటాచ్ చేసి పెట్టారు. జాయింట్ డైరెక్టర్లతో సైతం, ఆర్డీఓలు. ఇక్కడ మరి డీజీపీ ఆఫీస్కి ఎంతమందిని అటాచ్ చేశారు లెక్క అందరి దగ్గర ఉంది. 16 మంది పైచీలక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో సైతం. అవును. మీరు గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇక్కడ మీరు ఎంటర్ చేయాలంటే ఇద్దరు కెమెరామ్యాన్లు ఉండాలి, లైట్లు వేయాలి, ఇవన్నీ వేయకుండా గుడ్డ చేయలో పన్నట్టు ఎంటర్ అయిపోయింది, మన ఇద్దరం మాడేసుకుందంతా ఎక్కడో రహస్యంగా సెల్ ఫోన్లో రికార్డ్ చేసాను సార్ అంటే అవుతుందా? అవుతుంది. కానీ దానికి ఉన్న శాంచుయిటీ, మీకున్న బ్రాండ్ ఎన్ని దెబ్బతింటాయి? ఇది కాదు కదా కావాల్సింది. యువర్ డెలివరబుల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ 6 నెలల పొద్దులో ఏం చేశారంటే వీళ్ళకి అధికారుల మీద కడుపుమంట ఉండిపోయింది. కడుపుమంట తీర్చుకునే కార్యక్రమం ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సంబంధిత వ్యవస్థలో రిక్రూట్మెంట్ అయిన వెంటనే ఐఏఎస్ ఆఫీసర్ వైఎస్ఆర్సీపీ, ఐఏఎస్ ఆఫీసర్ తెలుగుదేశం, ఐఏఎస్ ఆఫీసర్ జనతా పార్టీ, ఐఏఎస్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ అవడం రిక్రూట్ అవుతాడా? అయితే పోలీస్ సెల్యూట్ తీసుకుని డీజీపీ ఆఫీస్కి నేను వైఎస్ఆర్సీపీ తరఫున పోలీస్ ఆఫీసర్ని అయ్యాను సార్, తెలుగుదేశం నుంచి అయ్యాను సార్, జనతా పార్టీ నుంచి అయ్యాను ఆవిడ చెప్తాడా? వీళ్ళకి మార్కులు వేసి కూర్చుంటే ఆవిడ చేస్తాడండి. రెవెన్యూ వ్యవస్థ ఉండండి, మీరు గాబరా పడి పెద్ద పెద్ద ఛానల్కి వెళ్ళిపోకండి. ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది, ఎవడో ఒక పరిమాణం లేదా ఉంటాడు, ఆడే లంచాలు తీసుకుంటాడు, ఆడిని పట్టుకోవడం 2 నిమిషాల పని, ఆడికి పగలగొట్టి ఇంట్లో కూర్చోబెడితే సత్యమంటూ వ్యవస్థ ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తుంది. వాళ్ళని ఐడెంటిఫై చేయకుండా వీళ్ళందరి మీద ఒకటే కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఎవరండి? పవన్ కళ్యాణ్ డిప్యూటీ. మరి ఆ కలెక్టర్ సదస్సులో కొండల్ని పిండి చేసేసి చంద్రబాబు నాయుడు గారు సైబర్ సిటీ కట్టేసి ఇదంతా అని పొగడే కార్యక్రమం ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఏం చూడండి, మనం ఇంట్లో అమ్మానాలు కొడితే మనం వెంటనే అమ్మ ఏం కూర ఉండేవు అమ్మా, సూపర్ అమ్మా అని మనం బబ్బు గబ్బులు చెప్తాం చూడండి. ఇవే 6 నెలలైనా వీళ్ళకి ఇంకా పొట్టరాట్లేదు అంత గమనించుకోండి. నేను ఇందాక చెప్పినట్టే, బాబాయ్ అబ్బాయి, తండ్రి కొడుకు, అన్న తమ్ముడు, బాలకృష్ణ గారు. సో ఇలా మీరు కాలక్షేపాలు చేసుకుంటూ చాలా కలెక్టరల్ సదస్సులు పెట్టారు. నేను అల్లప్పుడు ఇప్పుడు 1947లో ఇందిరాగాంధీ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు పోరాడుతుంటే నేను అప్పుడే పుట్టాను కాబట్టి వెనక నుంచి చూశాను. ఈ కథలు చాలా చెల్లిపోయాయి సార్. ఎందుకు సార్ వీళ్ళకి డెలివరబుల్స్ మీద మాట్లాడతారు? కోపం ఎందుకు? మీరు ఇప్పుడే వాళ్ళ మీద ఇంకా కోపం తగ్గినట్లు లేదా అని అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు వీళ్ళ కలెక్టర్ గారి మీద అంటే కోపం? ఇప్పుడు నేను అంటుంది అదే సార్. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారికి ఒక టెరిటరీని అంతా పనిచేయడానికి, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఒక పక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి దీనికి డెప్యుటేషన్ ఇచ్చారు అనుకోండి సార్, 2 జిల్లాల సామర్థ్యం సంబంధించుకునేంత ఇది ఉంటుందా? అంటే ఒక అసిస్టెంట్ కలెక్టర్ని ఎవరైనా ఇచ్చారు, జాయింట్ కలెక్టర్ని ఇచ్చారు, సంభాళించగలుగుతారా? సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే పరిపాలనా సౌలభ్యం కోసం వెసులుబాట్లు క్రియేట్ చేసుకోవడం వేరు, పరిపాలనా సౌలభ్యం కోసం ఒక వ్యవస్థతో పనిచేయించడం చాలా ఇంపార్టెంట్. వ్యవస్థను పనిచేయించడం అన్నది, ఇప్పుడు నేను గతంలో పనిచేసే కంపెనీలో అక్కడ నేను జాయిన్ అయిన వెంటనే కొత్త అసిస్టెంట్లు మీరు రిక్రూట్ చేసుకోండి సార్, ఈ పాత వాళ్ళని తీసేయండి, వీళ్ళతో కాదని. మనం కనుక అదే ఫోకస్ చేసి పంపించాం అనుకోండి వాళ్ళని, మనం ఈ జన్మకు కాదు కదా వచ్చే జన్మకు కూడా మనం దాన్ని రివ్యాంప్ చేయలేం. ఎందుకంటే ఈ వ్యవస్థలో దే ఆర్ ఇన్ ద సిస్టమ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. వాడు వ్యక్తిగత కారణాల వల్ల 1-2 తప్పులు చేయొచ్చు, వ్యక్తిగత కారణాలు 2-3 తప్పులు చేసిందని సవరిస్తే మిగిలిన 90% ఆయన పర్ఫార్మెన్స్ తీసుకురావడం ఎంతసేపు? అవును. సో బీయింగ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ డ్యూటీ టు ఫోకస్ ఆన్ హిస్ నెగటివ్స్ అండ్ అడ్రస్ దోస్ ఇష్యూస్. తర్వాత ఏమవుతుంది, మిగిలిన 90% వాడు కరెక్ట్గానే ఉన్నాడు, బికాస్ ఈజ్ ఇన్ ద సిస్టమ్. సో ఈ సిస్టంలో ఉన్న దాన్ని స్ట్రీమ్ లైన్ చేయండి రా బాబు అంటే వీళ్ళు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెనక నుంచి వెళ్ళాడట. ఈ టాగునితమే దీనికి తపేల పేపర్లు రాసిన దిక్కుమాల వారితోటి ప్రూఫ్ సార్. ఇప్పుడు మీరు నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఫస్ట్ 11 గంటలకి జీవో రిజిస్టర్ అయితే 3 గంటలకి స్టే ఆర్డర్లు తెచ్చిన వాళ్ళు సహశాఖలు అందించిన గొప్ప గనులు మరి ఆలేరండి. సార్ ఇప్పుడు మీరు అడ్రస్ దోస్ ఇష్యూస్ అని చెప్పారు కదా, అదే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏమన్నారంటే ఇక్కడ పాయింట్, మీరు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న అక్కర్లేదు, సమాధానం కూడా చెప్తా. 3 చెక్ పోస్టులు పెట్టిన బియ్యం లోపలికి వెళ్ళిపోతున్నాయంటే నేను పుట్టిన కళ్ళు తెరిచిన కాడి నుంచి నాకు జ్ఞానం వచ్చింది నుంచి పేపర్ చదువుతుంది నుంచి అక్రమంగా రవాణా అవుతున్న బియ్యాన్ని పట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ జరుగుతున్న కదలే.
కస్టమ్స్ వాళ్ళు ఏంటి చేస్తారండి, మీరు ఫస్ట్ పట్టుకుంది రేషన్ షాపులో, నేను మొదటి నుంచి చెప్తున్నా, 100 కేజీలు టెండర్ పెట్టగానే ఇచ్చేస్తాను రాడికి, రేషన్ షాప్ వాడికి. ఆడు 30 కేజీలే పంచుతాడు రా బాబు, మిగిలిన 70 కేజీలు ఆడు అన్యాక్రాంతం చేస్తాడు. ముందు సప్లై 30 కేజీలకి పరిమితం చేయి. నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారం 1,45,00,000 రేషన్ కార్డులు ఉంటే ప్రక్షాళించండి ఫస్ట్. అవును. ఏ పథకాలకి ఎవడోడు వాడాడు, సచివాలయ వ్యవస్థ ఉంది 2000, ఇలా కడుపుమంట. జగన్మోహన్ రెడ్డి పెట్టిన దాన్ని మేము ఎందుకు పట్టుకోవాలి, దాన్ని ముట్టుకోకుండా మా అంతటి మేము అనుభవంతో రంగరించుకుని మంచి చేద్దాం కాదు. సిస్టమ్ డిజైన్ ఉంది, ఆ సిస్టంలో బటన్ నొక్కితే ఈ గ్రామంలో 2,200 మందిలో ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమంది ఈ పథకాలకి లబ్ధిదారులు ఉన్నారు, దీంట్లో వీడిగా రేషన్ ఎవరికి ఇస్తున్నాడు ఐడెంటిఫై చేయడం 2 నిమిషాల పని. అప్పుడు ఎందుకు సప్లై ఇంటికి వెళ్ళి ఇచ్చారు. అవును. ఇప్పుడు ఇంటికి ఇవ్వకపోయినా రేషన్ షాప్ కూడా వస్తున్నాడు, 6 నెలల్లో డేటా లేదంటే నవరు. అవును, నవరా అవుతారు. ఇంకోటి అంటే గతంలో ఏదైతే రేషన్ షాప్ ఏదైతే ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా సార్, ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా. సో ఇప్పుడు వీళ్ళొక చర్చ జరుగుతున్నాయి, ఇంటికి వచ్చి ఇవ్వడం కదా, బండి ఎప్పుడు వచ్చి అప్పుడు ఇంట్లో ఎవరైనా అవైలబిలిటీ లేని పరిస్థితి ఉండిద్ది. దానికి మేము ఏం చేస్తామంటే ఇంకోటి అంటే రేషన్ షాప్స్ ఉన్నాయో అది పెంచుతామని చెప్తారు. ఇళ్ళకి కొంచెం దూరంగా వెళ్ళకుండా వాళ్ళ దగ్గరలోనే వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వెళ్ళి తీసుకొచ్చినంత సవరణమే చేస్తామని వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుతున్నారు. అది కనుక ఇంప్లిమెంట్ అయితే ఒక మంచిదే కదా సార్. ఇంటికి వచ్చి డెలివరీ కన్నా వీళ్ళు టైం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకోవడం అది మంచిదే కదా సార్. అది పాత పత్తి కదా, రేషన్ షాప్ ఉండేది, పొద్దున సాయంత్రం దాకా తీసివాడు. అంటే దూరంగా ఉండే ఇంకా పెంచేవాళ్ళు కదా. ఏం దూరం లేదు సార్, నేను చిన్నప్పటి నుంచి పెరిగి ఇప్పుడు దగ్గర 55 ఏళ్ళు వస్తున్నాండి. నేనేం ఒప్పిన కదా, నాకు అన్ని నేను చూసినండి. అంటే 30 ఇళ్ళకి ఒక్కటి పెట్టాలని ఒక ప్రతిపాదనలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా ఇంప్లిమెంట్ చేయడం కొంచెం టైం పట్టింది, ఒక 6 months ఇంప్లిమెంట్. ఇప్పటికీ దోపిడికి తట్టుకోలేక వస్తున్నారు, పట్టుకోలేక. ఇంక 30 ఏళ్ళకి పెట్టారంటే మొత్తం ఎత్తుకెళ్ళిపోతారని అర్థం. సార్ మీకు సింపుల్ లాజిక్ చెప్తున్నా, నేను మళ్ళీ మొదటి నుంచి మొత్తుకుంటుంది ఒకటే పాట. ఇవాళ రేషన్ షాప్లో నిజంగా తీసుకుంటున్నాడు ఎంతో, ఇలా వేల మీద లెక్కెట్టవచ్చు. బిస్కెట్లు వేసి చేస్తున్నాడు కూడా 2 నిమిషాలు పట్టుకోవచ్చు. ఉదాహరణకి కేజీ 10 రూపాయలకి అమ్మేస్తున్నారు, 5 రూపాయలకి అమ్మే ఆయన పట్టుకోవడం కూడా 2 నిమిషాల పని. ఇంక మిగిలింది ఖచ్చితంగా రేషన్ షాప్ కూడా మిస్అప్రోప్రియేట్ చేస్తున్నాడు. ఈ మూడిట్లో ప్రాబ్లం సొల్యూషన్ ఉంటే చెక్ పోస్టులు పెట్టాం, ఇలా కర్రలా అవుతుంటే సినిమాలో చేసుకుంటూ వెళ్ళిపోయాడు వాడు. వెనకాల వేసినక్కడ వాడు కస్టమ్స్లోకి వెళ్ళిపోయాడు. సింగం సినిమా కథ మాకు చెప్తే మేము ఎందుకనాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.